హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా, సింపుల్గా, క్రిస్పీగా పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొటాటోస్ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. ఆ తర్వాత దాంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేసి ఒక 2 స్పూన్స్ వరకు మైదా, ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఒక 5-6 యాడ్ చేసుకొని కొంచెం చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. అది ఆప్షనల్ మాత్రమే. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఏం యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగైతేనే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అందుకోసమే హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మొత్తం ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. ఇలా ఒక్కొక్క వాయిగా వేయించుకోవాలి. చాలా క్రిస్పీగా, టేస్టీగా బాగుంటాయి. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ హోటల్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. మరి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం కాలిన తర్వాత అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ముందుగా లో ఫ్లేమ్లో పెట్టి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక జాలి గిన్నెలో మొత్తం యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ యాడ్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటే దాంట్లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి పీల్చేసుకుంటుంది. ఇలా అన్నీ వేయించుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఆలూ ఫ్రై రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి.